హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? మీరు ఇంకా లేచినారా లేదా? మేమైతే పొద్దున్నే 5:30కి లేచిన ఫ్రెండ్స్. నేను 5కే ఒంట్లేసి ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. చూడండి, లేచినాను. పిల్లలకు క్యారీ చేయాలి కదా, వేడిగా రైస్ కొంచెం పెట్టినాము. పప్పుకైతే గ్యాస్ మీద వేసిన కుక్కర్లో చాయ్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవి అయితే ముందు ఇంపార్టెంట్ కదా. పొద్దున్నే లేచనే చాయ్ తాగడం అయితే నాకు అలవాటు, లేకుంటే తలనొప్పి. ఒక పొయ్యి మీద కుక్కర్లో పప్పు పెట్టినాను, ఒక కుక్కర్లో రైస్ ఉంచేసినాను. అన్నం అయిపోయింది. పిండి అయితే కలిపి పెట్టిన ఫ్రెండ్స్. దోశ వేసిద్దామని. చూడండి, కలపాలి. ఇంకా గిన్నెలో వేసి పెట్టాను. బాటిల్స్ నీళ్ళు కూడా పట్టేసినాము. దోశలోకి కారం ఆడాలా, ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ అవన్నీ అయితే ఒలిసి పెట్టేసినాను. ఎండుమిర్చి ఒలిసి ఎర్రగారం ఆడాలా. మా పిల్లలు దోశలోకి కారమే బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కారం దోశలు ఎక్కువ తింటారు. కారం దోశలో పప్పుల పొడి వేసుకొని తినేస్తారు వాళ్ళు. చట్నీ కన్నా కూడా ఇదంటేనే ఇష్టము. టమోటా, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయ, తెల్లగడ్డ 3 కోసేసినాను. ఎండుమిర్చి అయితే ఒలిసి దోశలకి కారం ఆడాలా. పప్పు కూడా 2 విజిల్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. మీరు చాయ్ తాగిండ్రా ఫ్రెండ్స్? నేనైతే చాయ్ తాగుతున్నాను. విజిల్ వస్తుంది పప్పు కూడా. పొద్దున్నే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలకి. మీరైతే తాగినారా? నేనైతే తాగుతున్నా. ఇవన్నీ వేసుకొని కారం ఆడుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే ఆడతాను. ఫ్రైడే కదా, పూలు కూడా తెచ్చాను. మా పాప స్నానం చేస్తుంది. పొద్దున్నే కూడా పూజ చేసేస్తాము. 7:30 దాటితే మళ్ళీ పెట్టము ఫ్రెండ్స్. మేము దీపాలు పొద్దున్నే పెట్టేస్తాము. స్నానం చేస్తుంది ఆ పాప. వచ్చని పూజ కూడా చేసేస్తుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి అందుకని పప్పుకి వేసినాను. నిన్నైతే గుడ్లు చేసినాను. అందరూ ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కారం అంటే. బాగా కారం దోశలు ఎక్కువ తింటారు. పొద్దున్నే గొడవ ఫ్రెండ్స్ వీళ్ళకిద్దరికి. ఒకరంటే ఒకరు సరిపాదు. ఒకరు ముందు బాత్రూంలో పోతే ఒకరు ముందు బాత్రూంలో పోతే స్నానం చేయాలని. నిద్ర లేచినందుకు వీళ్ళు రసాలు తెలుసులేక నాకు తలకాయ నొప్పిగాని. నిదానంగా ఎవరో ఒకరు పదావులు అంటే, ఒకరు పేస్ట్ లేదంటే, ఒకరు బ్రష్ లేదంటే, అది ఈమె పెట్టిందంటే ఇదే గొడవే వాళ్ళకిద్దరికి. బడికి పోయిందాకా అన్నా చెల్లెలు కాస్తాం వీళ్ళిద్దర. ఎందుకో ఇట్లా తయారైపోతున్నారు సంజు తాప్సి. రోజుకి ఓవరాక్షన్ జాస్ అయిపోతాను ఫ్రెండ్స్ ఇలక. నేను తెల్లారుజామున లేసి నేను అన్నీ చేసినా కూడా వాళ్ళకు ఎక్కువైపోతుంది. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. క్యారేజ్ మళ్ళీ ఏమైనా టిఫిన్లు చేసి అస్సలు తినరు. క్యారీకి అన్నమే ఎత్తుకుపోవాలా. చేస్తున్నా కదా ఎట్టకొట్ట. మళ్ళీ ఎందుకు మీరు కొట్లాడుకునేది? నేను మళ్ళీ 8 పాలు తీసుకోవాలా. టైం చూడు ఎంత అవుతుందో, 6:30 అవుతుంది. మళ్ళీ మాట్లాడి పాలు ఇవ్వు. ఒకవేళ లేచి నేను చేస్తా ఉన్నా కూడా వీళ్ళకు ఇంకా అలా అతి జాతి అయిపోతుంది. అన్నా చెల్లికి ఇద్దరికి ఏం చేయాలి కూర్చుంటే వేడేస్తున్నా నేను. చూడండి ఫ్రెండ్స్, కారం ఎలా ఆడేసినాను. ఇంత కారం అన్నా కూడా 4 రోజులు కూడా ఉండదు మా ఇంట్లోనూ. ఇన్ని కారం అన్నా కూడా కారం దోశలు ఎక్కువ వాంచాడు వారేస్తారు కారం అయితే. మాకైతే ఖర్చు ఎక్కువ ఫ్రెండ్స్. మా ఖర్చు ఎవరినైతే అస్సలు భరించలేరు. కొంచెం ఖర్చు అయితేనే ఓయమ్మ ఇంత అంతా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మాకైతే ఖర్చు జాచి. ఇంత కారం అన్నా కూడా కనీసం 3 రోజులకు అయిపోతుంది, ఉండదు. పప్పు అయితే దుత్తున్నాము. ఇప్పుడు పిల్లలు క్యారీకి అన్నం పెట్టేస్తాను. అంతలోకి పప్పు అవుతుంది. పోపు పెట్టించే సరిపోతుంది.
చాలామంది ఏమి నోరు మూసుకొని ఉండకుండా యూట్యూబ్ తెచ్చింది, నాకెందుకు యూట్యూబ్ అని అనుకునేది మా పల్లెలో ఎక్కువ ఫ్రెండ్స్. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. ఏమి ఫస్ట్ నుంచి మేమేమి యూట్యూబ్ చేయలేదు, కానీ ఎందుకో అనుకోకుండా మా సంజయ్ స్టార్ట్ చేసినాడు. దాన్ని ఇంకా చాలీని బుద్ధి పుట్టి అలాగే చేస్తున్నాడు. గమ్మనుంటే ఇంట్లో పని చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు కదా, యూట్యూబ్ ఎందుకని అనుకునే వాళ్ళు చాలామంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ హేళన అయితే చేయకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఏ పని నస్తే అది చేసుకుంటారు. ఇప్పుడు లైవ్ పెట్టి చాలామంది చీరలు ఆన్లైన్లో అమ్ముకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు మనం ఏం అనలేం కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఇష్టం అది. చాలామంది జాకెట్లు ఆన్లైన్లో పెట్టి తెచ్చి అమ్ముకుంటున్నారు. అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళని కూడా మనం ఏమి తప్పు పట్టకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఈ పండగలు వచ్చినాయనుకో ఆటోలు వేసుకొని, జనాలు మైకులు వేసుకొని ఆటోలు వేసుకొని, వాళ్ళ ఆడపిల్లలు చిన్న ఆడపిల్లలు అందరినీ వేసుకొని రికార్డ్ డ్యాన్స్ చేస్తారు. 50 మంది మగవాళ్ళు ఉన్నా కూడా రికార్డ్ డ్యాన్స్ చేస్తారు. అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని కూడా మనం ఏం తప్పు పట్టకూడదు కదా ఫ్రెండ్స్. అది వాళ్ళ ఇష్టం. ఎంతమంది ఉన్నా కూడా డ్యాన్స్లు వేస్తారు. అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళని కూడా మనం ఏం అనకూడదు. వాళ్ళని మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ హెల్న్ అయితే చేయకూడదు. అది నాకు తెలిసినంత వరకు అయితే అదే కష్టం అనుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళది. మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాము, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఓపుకుంటే చేసుకోవాలండి, ఎవరు ఏం వద్దనలా కదా. కాకపోతే పక్కన వాళ్ళనైతే అనకూడదు. ఎందుకు తీసినారు ఏమంటే ఏమో నచ్చింది తీసుకుంటున్నాము, మేమేం తప్పు చేయడం లేదు కదా. మా ఇంట్లో మా సెల్లు మేము తీసుకుంటున్నాము. దాని గుండా అది వస్తుంది ఇది వస్తే రాని రాకపోతే పోనీ ఫ్రెండ్స్. కానీ ఆ విధంగా అయితే ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు దయచేసి. నాకు తెలిసినంత వరకు ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి డబ్బు ఉంటే 10 సార్లు తింటారు, పంచి పరవాణాలు చేసుకుని అయినా తింటారు. మనం వాళ్ళు పెట్టమని ఏం పోలా కదా ఒకరి ఇండ్ల కాడికి. ఏమి వాళ్ళకు ఉంటే వాళ్ళ వరకే తింటారు, పక్కన వాళ్ళకితే ఏం పని అని నా వరకు అయితే నేను అనుకుంటాను. మనకుంటే మనకే కదా ఫ్రెండ్స్, పక్కన వాళ్ళకి ఏమైనా పెడతామా? వాళ్ళకుంటే వాళ్ళే తింటారు. ఒకరినైతే హేళన చేయకూడదు. మా ఊర్లో చాలామంది ఫ్రెండ్స్ ఆ విధంగా అనేవాళ్ళు. ఏందో యూట్యూబ్ అంటే ఏదో ఒక పెద్ద శత్రువుని చూసినట్టుగా అట్లా మాట్లాడతారు. అసలు ఎందుకులే, నేనేం పట్టించుకోలేదు. నాకు ఎందుకులే, నా వరకు ఏదైనా అంటే కదా అని అనాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాము. వాళ్ళకి అనవసరం. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నప్పుడు పక్కన వాళ్ళతో మాకేం అవసరం ఫ్రెండ్స్, చెప్పండి మీరైనా. అంతే కదా, అవును కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు ఎన్ని చీరలు అమ్ముతున్నారు, ఎన్ని జాకెట్లు అమ్ముతున్నారు. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ వ్యాపారం, వాళ్ళు ఉట్టేది వాళ్ళు చేసుకుంటున్నారు. మనమే వాళ్ళని తప్పు పట్టకూడదు కదా. ఎవరు సంపాదన వాళ్ళకు, ఎవరు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. కానీ పక్కన వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ హేళన అయితే అస్సలు చేయకూడదు. మళ్ళీ ఇంకొకసారి కూడా ఆ మాట రిపీట్ అయ్యి చెప్తున్నాను. వాళ్ళు కూడా చేసుకోవాలి, ఎవరు వద్దంటున్నారు వాళ్ళని కూడా. ఏమి ఇంట్లో గమ్మని ఉండలేకనా సేద్యం చేసుకుంటున్నారు, ఇంట్లో పని చేసుకోలేకనా యూట్యూబ్ తీసేదని అన్నారు. కానీ నేను అందుకు వాళ్ళకు రిప్లై సమాధానం ఇచ్చినాను. అలా అనడం కూడా తప్పు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటారా ఆ విధంగా వాళ్ళు కూడా చేసుకుంటా అంటే ఎవరు ఏం వద్దనలేదు. హేళన చేయాల్సిన పని అయితే ఏమి ఉండదు. ఎవరు కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరొకరికి మనం ఏం చేయడం లేదు కదా ఫ్రెండ్స్. మీతో మాట్లాడతానే క్యారీలకి అయితే అన్నం పెట్టేస్తాను ఫ్రెండ్స్. 3 క్యారీలకు, సంజుకి, తాప్స్కి, మా పాపకి. పప్పు కూడా దిద్దేసినాము, తిరగబాత పెట్టేసి నేను పాలు తీసుకొని పోతాను. ఇప్పటికే చూడు లేట్ అయిపోయింది. 5కి లేసినా కూడా తెల్లారిపోయింది చూడండి ఫ్రెండ్స్. పప్పు కూడా మెదిగిపోయింది. ఇంకా పోపు పెట్టేస్తాను. పోపు కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దున్న లేచిన నుంచి మాకైతే ఎన్నో పనులు ఫ్రెండ్స్. కానీ వీడియోలు తీయడానికి కూడా ఎంత టైం పడుతుందో మీకు తెలియలేదు. పని చేసుకుంటా ఓ పక్క వీడియో ఏదో కొంచెం వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడవుతాయి అన్నట్టుగా కొంచెం అలా నేను పిల్లలు మొదలు పెట్టినారని చేస్తున్నాను. చాలామందికి అయితే దీని గురించి కోపము, కానీ ఒకరితో నాకు అనవసరం అనుకున్నా ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా కూడా మొత్తం అన్నీ A to Z అన్నీ నేను మీకు అందరికి అన్నీ పెడతాను. నచ్చిన వాళ్ళు అయితే కనపడవచ్చు, నచ్చిన వాళ్ళు అయితే రాకపోవడమే మంచిది దేనికైనా. కానీ
వాళ్ళు మేము యూట్యూబ్లో పడతాము ఏమో మాకు వద్దు అనుకునేది అంటే వాళ్ళు రాకపోయినా బాధలేదు, కానీ పెట్టడం మాత్రం చిన్న ఫంక్షన్ జరిగినా కూడా నేనేమో అన్నీ పెడతాను, పెట్టుకున్నాం అయితే ఇంక అస్సలు ఉండను. ప్రతి ఒక్కటి ఏ ఫంక్షన్ జరిగినా కూడా పెడతాను. వాళ్ళు యూట్యూబ్లో పడకూడదు అనుకునేది కంటే ఎవరైనా కానీ కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, పడకుండా. ఇది ఫ్రెండ్స్ పొద్దున్నే మా వీడియో. ఎవరు చేస్తే పని వాళ్ళకి గొప్పగా ఉంటుంది, కానీ ఒకరినొకరిని హేళన చేయకూడదు. ఈ పండగలు వచ్చినాయనుకో డ్యాన్స్లు వేసేవాళ్ళు అయితే ఏమొస్తారు ఫ్రెండ్స్, రికార్డ్ డ్యాన్స్లు వేసేవాళ్ళు 50 మంది మగవాళ్ళు ఉన్నాయి కూడా చిన్న చిన్న పిల్లోళ్ళు వాళ్ళని వేసుకొని డ్యాన్స్లు వేస్తారు దేలం కాడ. అది వాళ్ళ వృత్తి, వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు. అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మనం ఎందుకు అనాలా, వాళ్ళు వేయాలా అని వాళ్ళు అనుకుంటున్నారు, వేస్తున్నారు. వాళ్ళని కూడా వాళ్ళు చూడు తిని కొవ్వు వాళ్ళు చేయడానికి అని వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు కదా. ఎవరు తప్పు పట్టకూడదు, ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది నచ్చితే మనం కూడా మొదలు పెట్టుకోవచ్చు, నచ్చకపోతే గమ్మని నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని పక్కన వాళ్ళని ఏం మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం ఉండదు. పక్కన వాళ్ళు అనే హక్కు ఎవరుకుంటుంది, ఎందుకుంటుంది? ఏం వాళ్ళు పెట్టి సాగుతున్నారా? ఎవరైనా ఏమైనా కానీ నేనైతే చాలా సెన్సిటివ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి కూడా ఒకరి దగ్గర అయితే ఒక మాట అనిపించుకొని బతకలేదు ఇంతవరకు, పుట్టినాల నుంచైనా. ఇప్పుడైనా కూడా నేను ఇప్పటికైనా 3 నెలల నుంచి యూట్యూబ్ తీస్తా ఉన్నా. నాకైతే బ్యాడ్ కామెంట్ అయితే ఒక్కటి కూడా ఎవరు కానీ పెట్టిన వాళ్ళే లేరు. అయినా నేనేం చేస్తున్నాను పెడతా ఫ్రెండ్స్, ఏదో పద్ధతిగా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. అంతేగాని అవన్నీ చేయడానికి కారాలు డ్యాన్స్లు వేయను, పాటలు పాడను అవన్నీ మాకు రాదు. మేము వేయము అట్ట కూడా. మాకు నచ్చిందేదో మేము చేసుకుంటున్నాము. నాకు అది సేమ్ అనేవి అనిపించలేదు. అంతే, నాకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు. కానీ ఊళ్ళో అమ్మగారు నోరు ఉండదు కదా, ఇల్లు వాళ్ళు అంటూ ఉంటే అందుకని అంటున్నా ఫ్రెండ్స్. నేను అది నా ఇష్టం, నేను చేసుకుంటాను, వాళ్ళకి ఎందుకు అనవసరం అని. పప్పు కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. పొద్దున్నే పప్పు చేసి, నాకు పొద్దున్నే పిల్లలతో క్యారీలతోనే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మా ఎగసాట్లు ఎన్ని ఉంటాయి ఏమో దేవుడు తెలుస్తుంది. ఒకరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా ఫ్రెండ్స్. పిల్లలు ఆకుపప్పు కన్నా ఇట్ట చేసే పప్పు ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్ట్గా వచ్చేసిందో, బాగుంది. పిల్లలకి దోశ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్, అయిపోతుంది. దోశ వేసి ఇంక పాలు తీసుకొని అయితే వెళ్తాను. చూడండి 3 క్యారీలకు అన్నం పెట్టేసినాను, పప్పు వేసేసి అన్నం పెట్టేసినాను, కారం ఆడేసినాను. కారం దోశలు వేసి ఫ్రెండ్స్ పిల్లలకి. ఇది పొద్దున్నే బాటిల్స్ నీళ్ళు పెట్టినాను. తింటున్నారు చూడండి. తాపసమ్మ కారము కొంచెం పప్పు వేసుకొని, సంజయ్ కారము కొంచెం పప్పు వేసుకొని. నా బిడ్డలు చట్నీ అని ఏం అడగరు ఫ్రెండ్స్, ఏ కూర చేసి ఆ కూర వేసుకుని తినేసిపోతారు నా పిల్లలు, బంగారు పిల్లోళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా వీడియో, చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.